అసలు నీ అభిప్రాయం ఏంటో చెప్పమంటే ఇవన్నీ మాట్లాడుతున్నావేంటి? మేమిక్కడ ఎందుకు ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. అవన్నీ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. శంకర్ గారు మిమ్మల్ని ఎందుకు పిలిచారో మీరు దానికి మాత్రమే సమాధానం చెప్తే బాగుంటుంది అని ఈ విధంగా గౌరి చెప్పగానే వెంటనే ఇక రాకేష్ కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు. చెప్పు రాకేష్, మీ చెల్లెలు వర్ధన్ కుటుంబ కోడలిగా రావాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పు రాకేష్ అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే రాకేష్ అలానే చూస్తూ ఉండిపోతాడు. నువ్వేమో ఈ ఇంట్లో ఒక పనోడిలా ఉంటున్నావు, ఒక సేవకుడిలా. మరి పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారని అందరూ అంటూ ఉంటారు కదా. ఎలాగో మా అమ్మ నాన్న ఉంటే అన్నీ చూసి చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం అలా లేరు. ఎందుకంటే అబ్బాయికి అమ్మ నాన్నలు లేరు, అత్త మామలు ఎవ్వరూ లేరన్నమాట. అత్త పోరు కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా ఈ ఇంటికి ఆడిబిడ్డ ఒకటి మాత్రమే ఉంది. సరే, ఒకదాంతో ఎలాగో అలా నా చెల్లి అడ్జస్ట్ అవుతుంది. కానీ ఈ అందరి సొంత చూస్తుంటేనే నాకే అసహ్యంగా ఉంది. రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి పెత్తనం చెలాయిస్తూ మాట్లాడితే ఎంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువ రేట్లో పెళ్ళయ్యాక నా చెల్లికి కూడా వస్తుంది. ఇప్పుడు ఏం కాదు, కొద్ది రోజుల తర్వాత అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే గౌరీ మాత్రం ఆయన ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారో, అసలు ఆయన ఈ ఇంటి కోసం ఎందుకు పోరాడుతున్నాడో అవన్నీ కూడా పెళ్ళికి ముందే ఆయన ఎవరో ఏంటో ఆయన నోటి నుండి నువ్వు వింటావు. అవునా? నేను కూడా అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు విందామా అని. చూస్తాను. ఇదంతా కాదు, వీళ్ళ పెళ్ళిని నువ్వు అంగీకరిస్తున్నావా లేదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే కోర్స్ ఈ ఇంటికి నా చెల్లి కోడలిగా వస్తుందంటే నేనెందుకు కాదంటాను, ఒప్పుకుంటున్నాను. బట్ వన్ కండిషన్ అని రాకేష్ చెప్పగానే అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఈ పెళ్ళి జరిగితే గతం గుర్తుకు రాకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు. ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. దిక్కుమాలిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. రాకేష్, మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని గౌరీ అంటూ ఉంటుంది. అమ్మ, వీడితో మాటలేంటమ్మా, ఆయన వీడిని ఎందుకు పిలిచారో మాయ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సి ఉంది కదా. తన అభిప్రాయం తెలుసుకొని ముందరికి వేస్తే బాగుండేది. అతనికి పెత్తనం ఇచ్చి మీరు మాటలు పడడం ఏంటమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని కోపంగా రాకేష్ అంటూ ఉంటాడు. మాయకు నువ్వంటే ఇష్టం, మరి మాయ తరపున ఉన్న అమ్మా నాన్నల అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. ఎలాగో మాయకు తల్లి తండ్రి లేరు, తల్లైనా తండ్రైనా వాళ్ళ అన్నయ్యే కాబట్టి వాళ్ళ అన్నయ్యను పిలిచాను. అబ్బాయి, ఇదంతా కాదు శంకర్ గారు. మాయ, నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వు చెప్తే వినాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు మాయ వెంటనే, అభయ్, నాకెవరున్నారు చెప్పు? మా అన్నయ్య, నువ్వు మాత్రమే, మీరిద్దరే నాకు ఉన్నారు. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుకుంటాను? నా మనసులో నీ స్థానం ఎప్పటికీ ఎన్నటికీ అలాగే ఉంటుంది అనే విధంగా అనగానే ఇక అభయ్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మాయ, నువ్వంటే కూడా నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. ఏంటో నాకు తెలియదు, కానీ నీ మీద గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. జీవితాంతం అంతే ప్రేమతో చూసుకుంటాను. సరే అభయ్ అనే విధంగా మాయ అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా మాయ. మళ్ళీ వచ్చే సమయం దగ్గర పడింది. ఎలాగో నిశ్చితార్థం ఏదో ఒకరోజు పెట్టండి. ముందుగా వీళ్ళిద్దరి జాతకాలు చూడండి, ఆ తర్వాత ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లి జాతకం ఇదిగోండి అనే విధంగా అంటూ వెంటనే మాయ జాతకాన్ని రాకేష్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు గౌరీ తీసుకుంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం జెంటి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.
ఏమైంది జెండే సార్? ఏం ఆలోచిస్తున్నారో? దేని గురించి ఆలోచిస్తున్నారు? రాకేష్ గురించే కదా మీరు ఆలోచించేది? అవునమ్మా, వాడెలా మాట్లాడుతున్నాడో విన్నావు కదా! ఆర్యకి కూడా గతం గుర్తుకు వస్తే ఎంత బాగుండేది. వాడలా అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఆర్యకు గతం గుర్తుకు రాలేదు కాబట్టి, శంకర్ కానీ ఇంకా ఉన్నాడు కాబట్టి, ఇంకా ఎన్ని రోజులమ్మా ఆర్యకి ఇప్పుడు గతం గుర్తుకు వస్తుందో అర్థం కావట్లేదు. నీకు త్వరగా గతం గుర్తుకు వచ్చేది, కానీ ఆర్యకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అర్థం కావట్లేదు. సార్ మీరేం కంగారు పడకండి. ఆర్య సరికి గతం గుర్తుకు వచ్చేలా నేను చేస్తాను. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే చూస్తూ ఉంటాం? ఎలాగైనా సరే నేను గతాన్ని గుర్తు చేస్తాను సార్ అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అసలు అను గతాన్ని ఎలా గుర్తు చేస్తుంది అని మనసులో జెండే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అందరు కూడా పడుకుంటారు. ఇక అదే సమయానికి నిద్ర పట్టకుండా శంకర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యూజిక్ వినబడుతూ ఉంటుంది. ఇక వెంటనే పరుగు పరుగున ఆర్య క్రిందికి దిగుతాడు. అలా గౌరీ వీణను వాయిస్తూ ఉంటుంది. గతంలో రాజనందిని ఆ మెలోడియన్ వీణని వాయించడం, ఆ తరువాత అను కూడా మెలోడియన్ వీణని వాయించడం, ఇప్పుడు గౌరీ అదే మెలోడియన్ సాంగ్ని ఆ వీణని వాయించడంతో వెంటనే ఇక శంకర్ గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. అను రాజనందినితో ఉన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకొని వెంటనే గౌరీ దగ్గరకు వచ్చి అను అనే విధంగా అనగానే ఎంతో సంతోషంగా ఇక గౌరీ చూస్తూ ఉంటుంది. అను, నువ్వు అనువే కదా అని ఈ విధంగా అంటూ ఉంటే, అవును సార్, నేను మీ అనుని. మీకు గతం గుర్తు చేయటం కోసం ఈ- ఇంకా ఎన్ని చేయాలో అర్థం కావట్లేదు సార్. గతం వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది సార్. మీరు ఎప్పుడు నన్ను ఏ విధంగానే అను అని పిలవాలని నాకు అనిపిస్తుంది సార్. అను, ఏంటను? నువ్వు నా అనువి. నాకు గతం గుర్తుకు రావటం కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడడం ఏంటి? అయినా ఆ రోజు గుళ్ళో నువ్వు ఆకుతో ప్రమాణం చేశావు, గుర్తుకుందా? మనం ఎప్పుడు కలుసుకునే స్పాట్కి తీసుకెళ్తే నాకు ఎందుకు గుర్తుకు రాదనో ఈ వీణ వల్ల నాకు గతం గుర్తుకు వచ్చింది సార్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్, గతం గుర్తుకు వచ్చింది. సరే పద అను, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకుందాం పద అని విధంగా అంటూ ఉంటే వెంటనే తెల్లవారగానే జెండేసరికి ఈ విషయం చెప్పాలి, ఆర్యసరికి గతం గుర్తుకు వచ్చిందని చాలా సంతోషపడతారు అని అనుకుంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్తారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక వెంటనే ఎప్పుడెప్పుడు శంకర్ లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో జెండే అటుగా వెళ్తూ ఉంటే, సార్ సార్, ఆర్యసరికి గతం గుర్తుకు వచ్చింది సార్. నాతో గంట సేపు జరిగిన గతాన్ని ఇద్దరం కూడా మెమర వేసుకున్నాం సార్. ఇప్పుడు ఆయన లేవగానే నన్ను అను అని పిలుస్తారు సార్, కావాలంటే మీ. ఇక అప్పుడే శంకర్ కళ్ళు తెరుస్తాడు. వెంటనే అలా గౌరీ దగ్గరగా వచ్చి చూసేసరికి, ఏంటి మీద పడతారా ఏంటి? అలా దగ్గరగా వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఏంటి సార్? సారా? ఎప్పుడేం మాట్లాడతావో నీకే అర్థమవుతుందా? సార్ అంట, సారు. నేను శంకర్ని ఎన్నిసార్లు చెప్పాలి? పదే పదే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ ఉంటావు, వస్తూ ఉంటావు అని అనగానే ఇక వెంటనే జెండే చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనసులో గౌరీ అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. మరి మళ్ళీ గౌరీ ఏం చేయబోతుంది? ఈసారి నిజంగానే ఆర్యకు గతం గుర్తుకు వస్తుందా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.